మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా బగ్గుమంటుంది. మరి ముఖ్యంగా అయితే నందమూరి లక్ష్మీపార్వతి గారు మీడియా ప్రెస్ మీట్ నిర్వహించి మరి లోకేష్ గారికి నీతులు చెప్పేటువంటి పరిస్థితి. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఎక్కడైనా కూడా రాజకీయంగా ఏం చేసినా సరే ఈ యొక్క రాజకీయంగా వాదోపవాదాలు సహజంగానే మనం చూస్తుంటాం. కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా అది పాపం అయిపోయింది వైఎస్ఆర్సీపీకి. మరి అసలు చెప్పుకోవాలంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది. విజయమ్మ గారి పుట్టినరోజు సంబంధించి ఈ నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. దాన్ని కూడా తప్పుపడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకొని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ యొక్క అంశం గురించి మీ మాటలు అంటే ఏమంటారండి? నిన్న మనం చూస్తే కొన్ని ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది కొంతమంది. అంటే ఇది ఎలాగుందంటే జబర్దస్త్ షో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గోలంతా చూస్తుంటే. అరే ఎవరైనా విమర్శిస్తే తప్పు అని అంటారు, విషెస్ పెడితే తప్పు అని అంటారా? ఆ లక్ష్మీపార్వతి మాట్లాడుతుంటే నిజంగా ఆవిడ్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కరెక్ట్గా కామెడీ చేయడానికి అన్నట్టు అప్పుడప్పుడు బయట వస్తుంది. ఆవిడ చెప్పే నీతులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. సంబంధం లేని ఆవిడ వ్యక్తిగతానికి అసలు సంబంధం ఉండదు ఆవిడ చెప్పేది ఏదైతే అయితే. ఆ రకంగా ఆవిడ మాట్లాడుతూ కుటుంబ విలువల గురించి మాట్లాడుతుంది. ఈవిడికి ఆ కుటుంబ విలువలు తెలుసు. అసలు ఆవిడ లైఫ్ స్టైల్ అంతా చూస్తే ఆవిడ గత జీవితం చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఎక్కడైనా కుటుంబానికి విలువిచ్చిందా? కుటుంబానికి విలువిచ్చిందా అయితే నందమూరి ఫ్యామిలీని ఎప్పుడు కూడా రోడ్డుకు లాగదు. ఆమె ప్రతిసారి కోర్టులకి ఇష్టానుసారం మాట్లాడుతుంది. అట్లాగే వీరగంధం గారి ఆయన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ ఫ్యామిలీని లాగింది. ఎక్కడ కూడా ఆవిడ కుటుంబ విలువలకి విలువిచ్చిన ఆవిడ కాదు. కాబట్టి ఆవిడ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆవిడకి అంత ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళం కాదు, ఇవ్వాల్సిన అవసరం లేదు ఆవిడ మాటలకి కూడా. కానీ జనరల్గా ఇక్కడ జరిగే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లోకేష్ గారు విష్ చేశారని బాధపడుతున్నారు. అదే విష్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇదే హెల్త్ గురించి కనుక్కోలేదా? అదేలాగా చంద్రబాబు నాయుడు గారి బర్త్డేకి విషెస్ పెట్టలేదా? ఇది తప్పే కాదు. ఇప్పుడు అపోజిషన్లుగా ఆయన ఇచ్చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా, అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా విజయమ్మ గారికి ఇది ఉంది. షర్మిల గారికి తల్లి, ఆవిడ కూడా ఒక పిసిసి అధ్యక్షురాలుగా పిసిసి దీనిలో ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఆవిడికి తల్లి విజయమ్మ గారు. ఆ రకంగా అయినా కూడా ఆవిడకి విష్ చేస్తారు. దానిలో తప్పేమవుతుంది? విష్ చేసిన దానికి కూడా తప్పని మాట్లాడేటట్టుండే ఇంకా ఏ రకంగా ఉంటుంది? అది కూడా కాకుండా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలువిస్తారని చెప్తుంది. అవును, అంటే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఎవరు చేయలేదండి చరిత్రలో. అది కరెక్టే. చరిత్రలో మహిళల్ని ఇబ్బంది పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినట్టు ఎవరూ పెట్టలేదు అనేది అయితే చరిత్ర నిజంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కూడా ఆ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళలతో ఎట్లా ట్రీట్ చేశాడు. సొంత తల్లికే కానివ్వండి, చెల్లికే కానివ్వండి, ఈరోజు జరిగి వాళ్ళ అన్యాయం రోడ్డు మీద పడి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. అరే వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళకి కొంచెమైనా జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మీరు నారా గారి ఫ్యామిలీ గురించో నందమూరి గారి ఫ్యామిలీ గురించో మాట్లాడాలనంటే వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి రాలేదు. ఇక్కడ మిమ్మల్ని వచ్చి న్యాయం అడగట్లేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళట్లేదు. సో వాళ్ళలో ఏమన్నా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, అంతేగాని ఎక్కడ కూడా బయట రాలేదు కదా. నువ్వు ఈరోజు మాట్లాడేది ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఉందా? లక్ష్మీపార్వతి అనే వ్యక్తికి ఆ ఫ్యామిలీ మాట నోట్లో ఆ అక్షరం రావడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఆవిడ ఈ రోజున వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి? ఇప్పుడు ఈ రోజున లక్ష్మీపార్వతి మాట్లాడిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే కనపడుతుంది. ఇక్కడ ఆయన్నే విమర్శిస్తుంది. ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో చూస్తే అన్నీ ఆయన్నే విమర్శిస్తుంది. 60% మహిళలకు ఆయన ఏదో ఉద్ధరించారని చెప్తున్నావు. సరే 60%లో నువ్వు అంటున్నావు కదా రాజకీయాల్లో చాలా అవకాశాలు ఇచ్చారు. ఎక్కడమ్మా ఎమ్మెల్యేలు 60 మంది ఉన్నారా? 60 మంది ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పండి? ఆయన గవర్నమెంట్ 151 మందిలో ఎంతమంది ఉన్నారు? లేరు కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఇంకోటి, మహిళల్ని అమరావతి మహిళల్ని ఎలా మాట్లాడారు? ఆ మహిళ జత్వాని తనని ఆర్టిస్టు తనని తీసుకొచ్చి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఇంకా కుటుంబ సభ్యులే కూడా సునీత గారు లాంటి వాళ్ళు నేను పులివెందుల వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పింది ఇంకో చెల్లెలు. అన్న సీఎంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులే బాధపడ్డారు. అంటే ఇది వాళ్ళు బయట వచ్చి ఓపెన్గా చెప్తున్నప్పుడు సమాజంలో ఎవరైనా ఆ టాపిక్ మాట్లాడతారు.
మీరు నోరు కట్టేయాలని చెప్పి చూడకూడదు కదా. ఎవరు నోరు కట్టగలుగుతారు? ఇప్పుడు సామాజికవేత్తలు ఉంటారు, పొలిటీషియన్స్ మాట్లాడతారు, సమాజంలో ఎవరైనా మాట్లాడే రైట్ ఉంది. ఇప్పుడు ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ ఉండదా ప్రజలకి? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఓటు మటుకు వేయాలి, నోరెత్తకుండా ఓటేయాలి. వాళ్ళు విమర్శిస్తే ఆ మటుకు తీసుకోలేరా? జరిగిందేగా చెప్తున్నారు, జరగందేమీ చెప్పట్లేదు కదా, జరగందేమీ మాట్లాడటం లేదు కదా ఎవరు కూడా. అరే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు, వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్నారు, వాళ్ళకి ప్రాణభయం ఉందని అంటున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు ఆ జగన్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ మాట చెప్పు. వాళ్ళ మధ్య పంచాయతీ మాట్లాడవచ్చు కదా. ఈవిడ పెద్ద మనిషిగా ఉండి పంచాయతీలు మాట్లాడొచ్చు కదా. ఈవిడ చాలా పెద్ద గొప్ప ఆవిడ కదా. ఆ 2 ఫ్యామిలీలకు కూడా పంచాయతీ పెద్ద చేసి బయట వచ్చిన ఆవిడ కదా. పట్టించుకుంటారంటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే, ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తే? ఈవిడికి అంత సీనియర్ ఉంది. ఇప్పుడు ఆయన దృష్టిలో పడాలి, నెల నెల జీతం తీసుకోవాలి. ఆ జీతానికి కక్కుర్తిపడి ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. సో నెక్స్ట్ నాకు విలువ లేకుండా పోతుంది. ఆవిడని ఎక్కడా రానిచ్చే పరిస్థితి ఉండదు, ఏ పార్టీలో కూడా అవకాశాలు ఉండదు. ఆవిడ నిజంగానే కానీ ఒక ఎన్టీఆర్ గారి ఆయనకి మంచి చేయాలనో కానివ్వండి, వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టాలనో కానివ్వండి అని ఉండుంటే వేరే విధంగా ఉండేది. ఓన్లీ కుట్రపూరితనంగా, ఓన్లీ ఆవిడ స్వలాభం కోసం సెల్ఫిష్గా ఆలోచించి ఆవిడ ఫేమ్ వస్తుంది, నాకు ఎన్టీఆర్ గారి పక్కన ఉంటే నాకు ఫేమ్ వస్తుందని, ఇదంతా చాలా క్లియర్ కట్గా ఆవిడ ఆ వయసు నుంచే కూడా చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చింది. కానీ ఎక్కడో బెడ్స్ కొడుతుంది కదా, అన్ని చోట్ల ఎక్కడా సక్సెస్ అయిపోదు. ఆ బెడ్స్ కొట్టడంలో అటు ఇటు కాకుండా పోయింది. ఓకే, ఉటికి స్వర్గానికి కాకుండా పోతారంటారు చూసారా, అదే అయ్యింది. సో ఆ పరిస్థితిలో ఉన్న ఆవిడ ఏమైనా మాట్లాడుతుంది. ఇంక ఎవరు చేరనివ్వకపోతే అక్కడికే వెళ్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి ఆయన చెప్పినట్టు మాట్లాడాలడానికి ఆ కుటుంబంలో ఒకళ్ళని బయట, కుటుంబంలో అనడానికి ఆవిడని ఎప్పుడు చేర్చుకున్నారులేండి కుటుంబంలోకి, ఆవిడని బయట తీసుకొచ్చి కరెక్ట్ కాదు. కుటుంబానికి ఆపాదిచ్చే ఆ స్థాయి ఉన్న మహిళ కాదు అది ఆవిడ. ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆవిడ ఒక విలువలు కాపాడాలనుకున్నప్పుడు ఏ రోజు బయట వచ్చి ఉండదు. ఆవిడ స్వార్థం కోసం బయట వచ్చింది. ఆవిడ స్వార్థంగా రాజకీయాల్లో ఏదో చేసేస్తాను, నేను ఏదో సీఎంని అయిపోతాను, జయలలిత గారి లాగా నేను ఆంధ్రప్రదేశ్ని ఏలేస్తాను అనుకొని ఆయన ఆ రోజు చనిపోవటానికి కూడా కారణమైంది ఎన్టీఆర్ గారు. అట్లాంటి ఆవిడ ఈ రోజున వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అరే ఈవిడికి అంటే ఈవిడ మాట్లాడే మాటల్లో మీరు కొన్ని గుర్తించారంటే నవ్వాల్సి వస్తుంది. మనం జబర్దస్తి స్కిట్ చూడాల్సిన అవసరం లేదు. కావాలన్నప్పుడు ఇట్లాంటి వీడియోలు వింటే, లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్లు వింటే చాలు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు బసవతారకం గారు ఉండి ఆవిడ పెళ్లి చేసిన టైంలో నారా చంద్రబాబు నాయుడు గారికి బూనం గారికి పెళ్లి చేసిన టైంలో అప్పుడు విషయాలు కూడా ఈవిడికి తెలుసంట. ఈవిడ ఉన్నదంట, మాట్లాడేది మాటల్లో చెప్తుంది. ఇంకేదైనా వింటారని చెప్పేసి అంటే ఆవిడ బతుకున్నప్పుడు ఈవిడ హార్మోని పెట్టుకొని ఎక్కడ ఏ ఊర్లో హార్మోని వాయిస్తుందో తెలియదు. కానీ ఈవిడ అప్పుడు విషయాలు ఇప్పుడు చెప్తుందంట. నాకు తెలుసు, నాకు తెలియని విషయాలా అని ఈవిడ మాట్లాడుతుంది. అరే ఆ స్థాయి, అప్పుడు ఈవిడ స్థాయి ఎక్కడుంది? ఇవన్నీ మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా అనిపిస్తుంది. రోజు రోజుకి ఇంత నీచంగా ఆ పెద్ద ఆయన హుందాతనాన్ని తగ్గిస్తా మాట్లాడుతుంటే ఏ రోజు ప్రజలు ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లేదు. ఏ రోజు ఒక రోజు తిరగబడతారు. ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సరే రాజకీయ పరంగా విమర్శిస్తే అది వేరుగా ఉంటుంది, నువ్వు వేరే పార్టీలో ఉన్నావా అని అంటానికి. అది కాదు, ఇక్కడ కుటుంబంలోకి వెళ్తుంది. ఆ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఈవిడ్ని ఊరుకుంటారా? అరే వాళ్ళు బయట వచ్చి మాట్లాడుతున్నారు, విజయమ్మ గారు షర్మిల గారు మాట్లాడుతున్నారు, అందుకని ప్రజలు అందరూ మాట్లాడుతున్నారు. న్యాయం చేయమంటున్నారు కదా వాళ్ళు. ఓట్ల కోసం వచ్చి మాకు న్యాయం చేయండి కడపగా వచ్చి ఇవన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లు తిరిగి కొంగుజాపి అడిగారు కదా ప్రజల్ని. అసలు విజయమ్మ గారు అమెరికా నుంచి కూడా ఏం చెప్పారు, వీడియో తీసి పెట్టారు. ఏం పెట్టారు? మీరే న్యాయం చేయాలి, నా బిడ్డను మీ దగ్గర వదిలిపెట్టాను అన్నాను. అంటే ఈ రకంగా చూస్తే ఆవిడ ప్రజలనే న్యాయం అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే రైట్ ఉంటుంది. ఆవిడ ఏ రోజైతే మాకు ఇంటర్నల్ అని ఏ రోజు బయట రాకుండా ఉండుంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఎందుకు? అందరికీ తెలియాలనే కదా. సో అందరికీ తెలియాలన్నప్పుడు మీరు ఎవరు మాట్లాడకండి అని అంటే ఎట్లా మాట్లాడకుండా ఉంటారు? సో ఇవి ఏవైతే మాట్లాడుతుందో లక్ష్మీపార్వతి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇంకొకసారి ఇలాంటి వాగుళ్ళు వాగితే మటుకు ఎవరు కూడా తెలుగుదేశం క్యాడర్ అయితే ఊరుకునేది లేదు. ఒక వరకు మర్యాద ఇవ్వగలుగుతారు ఎవరికైనా. అది పెద్ద ఆయన్ని చూసి కొంచెం ఎందుకు బుడదలో మనం పట్టించుకోవటం ఎందుకు, అది బుడలో దొల్లేవాళ్ళు అని అనుకొని వదిలేస్తారు. కానీ దానికి మించి వచ్చిందంటే మటుకు అది ఆ స్థాయి పెంచుకుంటా పోయిందంటే మర్యాద ఉండదు కదా ఎవరికైనా కూడా.
సో దానికి అదుపులో పెట్టుకొని మాట్లాడటం అనేది మంచిది అనిపిస్తుంది. ఓకే మేడం, గతంలో చూసుకుంటే ఎవరైతే అంటే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి వాళ్ళ కుమారుడి పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోప్పడి బహిరంగ వ్యాఖ్యలు చేశారు, పసుపు చీర కట్టుకున్న విధంగా చెప్పలేని విధంగా. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు విషయం చెప్పినందుకు వీళ్ళ వైఎస్ఆర్సీపీ అంటే యథా నాయకుడు యథా ప్రజ అని చెప్పి అనుకోవచ్చు కేడర్ అంతా కూడా. అంటే విషస్ చెప్పిన దానికే ఇన్ని మాట్లాడుతున్నారు అని అంటే లోకేష్ గారిని, సొంత చెల్లిని మాట్లాడినప్పుడు లోకేష్ గారిని ఎందుకు మాట్లాడించకుండా ఉంటారు? మనం అప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పు జస్ట్ తను చీర కట్టుకొని వెళ్ళిన దానికే సొంత చెల్లిని బహిరంగ సభలో చెప్పారు. కడపలోనో పులివెందులోనో బహిరంగ సభ పెట్టినప్పుడు చెప్పారు ఆ మాట, పసుపు చీర కట్టుకొని శుభలేఖ ఇవ్వటానికి వెళ్ళింది అని చెప్పారు. అట్లాంటి వాళ్ళు లోకేష్ గారు మంచిగా విమర్శించినా కూడా దాన్ని బూత్ అంటే ఇంకేం చేయాలి? అంటే పాజిటివ్ వేలో ఉంటే కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారంటే రాజకీయంగా అంటే మనం చేసే పని మంచిగా మనం చెయ్యమన్నమాట. తల్లిని సంతోషపెట్టాలి అనే బాధ్యత ఎవరికి ఉంటుంది? ఒక కొడుకుకు ఉంటుంది. సరే అవతలాలు ఇనిషియేటివ్ తీసుకొని అదే తల్లిని మనము విష్ చేద్దామని ఎవరైనా విష్ చేస్తారనుకో, ఆవిడ ఒక మాజీ సీఎం భార్య విజయమ్మ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కన్నా ముందు ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యారు. అంతకుముందే రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా ఆవిడకి సీఎం భారీగా ఆవిడకి ఆ హోదా ఉంది. ఈ రోజైనా ఫంక్షన్ తీసుకుంటూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారి, ఆవిడకి ఆ హోదా ఉంది. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల గారి మూలానే కావచ్చు, ఆ గుర్తింపు మళ్ళీ తర్వాత వచ్చింది. సో అలాంటప్పుడు ఆవిడకి విష్ చేయటంలో తప్పేంటి? దాన్ని కూడా తప్పుగా పరిగణలోకి తీసుకోవడం అనేది వాళ్ళ అవివేకం. ఎప్పుడు కూడా ఎవరైనా పాజిటివ్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, కానీ ఇది ఎందుకు నెగిటివ్గా తీస్తున్నారో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా నాన్నని ఎందుకు విష్ చేసావని లోకేష్ గారు అడిగితే ఎంత విచిత్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉండదు? ఇప్పుడు లోకేష్ గారు ఆ మాట అంటారా? తెలుగుదేశం క్యాడర్ అంటది ఆ మాట? అనం. ఎందుకంటాం? బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు రాజకీయం వరకే చూస్తారు. ఒక పెళ్ళికో ఒక వేదన ఇట్లాంటి బర్త్డేలో ఏదైనా వచ్చినప్పుడు విష్ చేస్తారు. దీన్ని ఎక్కడ తప్పుగా తీసుకుంటారు? ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విష్ చేయొచ్చు, రేపు పొద్దున ఫంక్షన్స్కి రావచ్చు. అదేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కూతుర్లకు పెళ్లి చేస్తే బాబు గారు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ అది వేరే విషయాలు. అంతేగాని రాజకీయం పరంగా విరోధాలు అంటే శాశ్వతంగా వాళ్ళేమి శత్రువులు కాదు, ఎవరు కత్తులు పెట్టుకొని పొడుచుకోరు ఇక్కడ. వీటిని కూడా తప్పు అనటం అనేది లోకేష్ గారు ఒక హుందాగా బిహేవ్ చేశారు. దాన్ని స్వాగతించలేని వాళ్ళని మూర్ఖులే అనాలి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.